ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మినీ ట్యాంక్ బండ్ పైన స్వచ్ఛ ఈ సేవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల పట్టణ ప్రజలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పర్యాటకులు చెత్తను రోడ్లపై వేయకుండా డంపింగ్ పిన్లో వేయగలరని చెప్పి కోరుకుంటున్నాం. మన చెట్లు నాటడం కూడా జరిగింది. ఈ ట్యాంక్ బండ్ ఎంత శుభ్రంగా ఉంటే పెద్దపల్లి ప్రజలందరినీ ట్యాంక్ బండ్ ఈ ప్రజలు ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచి ట్యాంక్ బండ్ బాకార్లు తిరుగుతారు కాబట్టి కొన్ని అట్లే స్వచ్ఛభ్రత చెట్లు కూడా నాటడం జరిగిందని ఈ సందర్భంగా తెలియదు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఈరోజు గౌరవ చైర్మన్ గారు, అదేవిధంగా కౌన్సిలర్ ఆధ్వర్యంలో, అదేవిధంగా మా వార్డ్ ఆఫీసర్, అదేవిధంగా ఇతర సిబ్బంది ఆధ్వర్యంలో మన పెద్దపల్లి పట్టణంలో ఉన్నటువంటి మినీ ట్యాంక్ పైన స్వచ్ఛతా ఈ సేవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం ఇక్కడ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరూ తెలియజేసేది మీకు ఒకటే, మీ ఇంటికి వచ్చే చెత్త బండికి తడి పొడి చెత్త వేరు చేసి ఇచ్చి మున్సిపల్ పరిశుభ్రతకు, అదేవిధంగా మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని, ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న కౌన్సిలర్లకు, చైర్మన్, వైస్ చైర్మన్కి, అదేవిధంగా మీడియా మిత్రులకు, మా ఆఫీస్ సిబ్బంది అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.